హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ ఒక సూపర్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ వచ్చానండి. చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ లెస్ ఆయిల్ అండి. అండ్ దీన్ని సూజీ ఆయిల్తో ప్రిపేర్ చేస్తాను. దీని ప్రిపరేషన్ చూపించే ముందు మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఇంకేమైనా వెరైటీస్ కావాలన్నా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇప్పుడు దీని ప్రిపరేషన్కి ముందుగా ఒక బౌల్ తీసుకున్న బౌల్లో 1 కప్ వరకు సూజీ యాడ్ చేసుకున్నాను. అలానే 1/2 కప్ వరకు పెరుగు యాడ్ చేసుకున్నాను. అండ్ టేస్ట్కి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే బేకింగ్ సోడా చిటికెడు యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కొంచెం 1/2 కప్ వరకు వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ సాఫ్ట్గా రావాలి పిండి అనేది, మనకి దోశ పిండిలా రావాలి. ఇక్కడ సూజీ అనేది స్మాల్ సైజెస్ ఉంటాయి కదండి, రవ్వ టైప్ తీసుకొని మరీ పెద్ద సైజ్ వద్దండి. ఇలా కలుపుకున్నాక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్న ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ అనేది 2 స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆవాలు యాడ్ చేసుకున్నాను. అలానే 1/2 స్పూన్ వరకు జీరా యాడ్ చేసుకున్నా. కొంచెం ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అనేది యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకులు అలానే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. బాగా ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి మనకి ఇక్కడ. ఇప్పుడు దీంట్లో బాయిల్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు అనేవి యాడ్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీంట్లో సాల్ట్ సరిపడా అండ్ పసుపు కొంచెం, అలానే కారం కొంచెం కారమే వేసుకున్నానండి, పచ్చిమిర్చి యాడ్ చేశాను. అలానే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్న, ధనియాల పొడి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం బంగాళదుంపలకి పట్టేలా. ఇలా మిక్స్ చేసుకున్నాక మ్యాష్ చేసుకోవాలి బంగాళదుంపలు. ఇక్కడ మనం వీలైనంత వరకు మ్యాష్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ దోశ అనేది వస్తుంది. ఇలా మ్యాష్ చేసుకున్నాక కొత్తిమీర వేసుకుని కలిపి పెట్టుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకున్నాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న దోశ పిండి అనేది మనకి ఎక్కడ చూసారో కొంచెం థిక్గా వచ్చింది. 1/2 అవర్ వదలడం వల్ల మరి కొంచెం 1/2 కప్ వరకు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. దోశ ప్రిపేర్ వచ్చే వరకును, అంటే మనకి దోశ పిండిలా ప్రిపేర్ అవ్వాలి. చూసారా, ఈ పర్ఫెక్ట్లో వస్తే మనకు సరిపోతుంది ఈ క్వాంటిటీలో. ఇప్పుడు ముందుగా మనము స్టఫింగ్ చేస్తాం కదండి, ఆ స్టఫింగ్ని కట్లైస్గా చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. చూసారా, ఇలా కట్లైస్ అనేవి చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి దోశ అనేది ఈజీగా ప్రిపరేషన్ అయిపోతుంది. ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్నాక గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి హీట్ అయ్యాక. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న దోశ పిండిని కొంచెం యాడ్ చేసుకుందాం. ఎంత సైజు కావాలంటే ఆ సైజులో మీరు వేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్న చిన్నవి వేసుకుంటున్నాను, ఎందుకంటే తీసేటప్పుడు నీట్గా వస్తుంది కాబట్టి. ఇలా వేసుకున్నాక మనం ముందుగా చేసి పెట్టుకున్న కట్లెట్ ఉంది కదా, దాన్ని పట్టుకోవాలి మధ్యలో. దానిపైన మళ్ళీ దోశ పిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి అండి. మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు బాయిల్ అయిపోతుంది ఇక్కడ మనకి దోశ అనేది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటున్నా. ఇప్పుడు నాకు ఒక సైడ్ అనేది బాగా దోశ కాలింది. ఇప్పుడు తిప్పుకోవాలి. చూసారా, నాకు ఇక్కడ పర్ఫెక్ట్ మంచి కలర్లో వచ్చి కాలింది. అలానే సెకండ్ సైడ్ కూడా కాల్చుకోవాలి. చూసారా, యమ్మీ దోశ అనేది రెడీ అయిపోయింది. అండ్ బ్రేక్ఫాస్ట్ స్నాక్స్గా చాలా బాగుంటుందండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.